నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను కానీ ఆమె యేసుక్రీస్తుని నమ్మదు. అయినా పర్వాలేదు అని నేను అనుకుంటున్నాను. నేను ప్రార్థన చేస్తాను. ఆమె నమ్మడం మొదలు పెడుతుంది. ఆపై మేం పెళ్లి చేసుకుంటాము. ఎందుకంటే బైబిల్లో వ్రాయబడింది, మీరు ఏది అడిగితే అది మీకు లభిస్తుంది. కానీ నిజంగానే అలా జరుగుతుందా? ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. బైబిల్లో అడగండి మీకు ఇవ్వబడుతుంది అని రాసి ఉంది. కానీ మీరు ఏ మనిషి జీవితాన్ని అయినా మీ ఇష్టానుసారం మార్చగలరు అని ఎక్కడా రాసి లేదు. ఎందుకంటే దేవుడు ప్రతి మనిషికి ఎంచుకునే స్వేచ్ఛనిచ్చాడు. మీరు ఆమె సత్యాన్ని అర్థం చేసుకోవాలని, ఆమె హృదయం తెరవబడాలని, ఆమె యేసును తెలుసుకోవాలని ప్రార్థించవచ్చు. కానీ ఆమె ఎప్పుడు మారుతుందో లేదా, అసలు మారుతుందో లేదో మీరు నిర్ణయించలేదు. బైబిల్ చెప్తుంది, అవిశ్వాసులతో అసమాన కాడిని మోయవద్దు. అంటే మీరు ఎవరినైనా మార్చాలనే ఆశతో సంబంధాన్ని ఏర్పరచుకుంటే మీరు సంబంధాన్ని ఏర్పరచుకోవడం లేదు, కేవలం మీ మనసులో ఒక ఆశను పెంచుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి, ఒకవేళ వారు ఎప్పటికీ మారకపోతే అప్పుడు కూడా మీరు అదే నిర్ణయం తీసుకుంటారా? ఇదే అసలైన ప్రశ్న. ఎందుకంటే ప్రార్థన ఎవరినైనా మనకు తగ్గట్టు మార్చడానికి కాదు, బదులుగా మనల్ని మనం దేవుని చిత్తంలోకి తీసుకురావడానికి ఉంటుంది. కాబట్టి అది నాకు సరైనదా కాదా అని ముందు అడగవద్దు. ముందు ఇది అడుగు, ఇది దేవుని చిత్తమా లేదా కేవలం నా కోరిక?